నేను బాధ్యతగానే తీసుకుంటా, బరువు అని అనుకోను. చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడన్నా ఎవరైనా నాయకుడు వచ్చినప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి ఉన్న విషయాలు అక్కడి నుంచి దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నేను అట్లా కాదు. ఇప్పుడు నేను బిగిన్ చేసింది గత 6 సంవత్సరాల ముందు నుంచి బిగిన్ చేయాలి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల్లో ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ₹1 కూడా లేదు. మేము దాచుకున్న డబ్బుల్ని ఆపేసుకుని కూర్చుంది. ఉద్యోగ సంఘాల నాయకుడుగా మేము వెళ్ళి, అయ్యా మా డబ్బులు మీ దగ్గర దాచుకున్నాం, మీ రూపాయి ఒక్కటి కూడా లేదు, మాయే డబ్బులన్నీ మీ దగ్గర ఉన్నాయి, సంవత్సరం ఇన్ని 100 కోట్లు కడుతున్నాం, మేము దాదాపు జీపీఎఫ్ వచ్చేసరికి 1800 కోట్లు కడతాం వంశీ గారు సంవత్సరానికి. మేము అడిగేది 600 కోట్లు 500 కోట్లు లోన్లు కానీ రిటైర్ కానీ. మా ఏపీజీఎల్ఐ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, 14,000 కోట్ల బేస్ అమౌంట్ ఉంది మాది. 14,000 కోట్ల బేస్ అమౌంట్ ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రతి సంవత్సరం 1,400 కోట్లు కడతాం. మేము చనిపోయినా, మెచ్యూరిటీ అయినా, లోన్ పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా మేము అడుగుతూ 450 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం మా దగ్గర 1,400 కోట్లు కట్టించుకుని, మీ దగ్గర బేస్ వాల్యూ 14,000 కోట్లు ఉంచుకుని సంవత్సరానికి 450 కోట్లు కడితే అవి 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే 3-4 సంవత్సరాలకు 1,200 కోట్లు 1,500 కోట్లు పెండింగ్ ఉంది. అందులో 200 కోట్లు ఇవ్వండి, 300 కోట్లు ఇవ్వండి అని ఉద్యోగ సంఘాల నాయకుడిగా మా డబ్బులు మీ దగ్గర ఉంచుకుని, మేము ఈ సంవత్సరం కట్టి కూడా మీ దగ్గర ఉంచుకుని 100 కోట్లకి 200 కోట్లకి మేము వెళ్ళి అక్కడ నుంచునే పరిస్థితి ఉండేవాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా, సమావేశాలు జరిగినా, అంటే మీరు చర్చకు వచ్చినప్పుడు లేదా ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు కంట్రోల్లో ఉంటున్నాం అంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది అంటే మీరు కంట్రోల్లో ఉంటున్నారనే దానికి అర్థం ఏంటి అసలు? మేము కూడా అదే చెప్తున్నా, కంట్రోల్లోనే ఉంటాను. ఉద్యోగులు కంట్రోల్లో ఉంటాం. వీ హ్యావ్ బీన్ రిప్రజెంటెడ్ బై ద ఎంప్లాయీస్. అందుకని ఎంప్లాయీ అనేవాడు తన మనోభావాలకు అనుగుణంగా, తన అభిష్టానికి అనుగుణంగా, తనకున్న డిమాండ్స్, తనకున్న ప్రివిలేజ్కి అనుగుణంగా నాయకత్వం పనిచేయాలనుకుంటాడు. మేము దాని అనుగుణంగానే పనిచేస్తాం.